కర్కాటకం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు మీ యొక్క రాశి నుంచి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క రాశి నుంచి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే 2లో కేతువు, 12లో గురువు అదే విధంగా ఉంటారు. శుక్రుడు 14వ తేదీ నుంచి ఏకాదశ నుంచి ద్వాదశ స్థానంలోకి వస్తున్నాడు. రవి బుధులు దశమ స్థానంలో ఉన్నారు. ఈ రవి బుధులు ఇద్దరు కూడా 14వ తేదీకి ఏకాదశంలోకి మారుతున్నాడు. 12వ తేదీ భాగ్యంలో శనితో కలిసి ఉన్నటువంటి కుజుడు 12వ తేదీ మనకి మేషరాశిలోకి దశమంలోకి రావడము, మరియు శని భాగ్యంలోనే ఉండడం, అష్టమంలో చంద్రుడు ఉండడం జరుగుతుంది, రాహు ఉండడం. ఆ రాహుతో చంద్రుడు ఈ 12 రాశులు తిరిగేది క్రమంలో కూడా కలుస్తాడు, అన్ని గ్రహాలతో కలుస్తాడు అనుకోండి. మరి దీని మూలంగా కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ. ప్రధానంగా మీరు గుర్తుపెట్టుకోండి, 1-2 తేదీలు మీరు ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడానికి, స్థలము, గృహము, వాహనం తీసుకోవడానికి చాలా బాగుంది. అలాగే మీకు 10 నుంచి 15వ తేదీ వరకు మాత్రం ఈ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో నీటి ప్రదేశాలకి ఇక్కడికి వెళ్తే గండము, అమ్మో ఇది చాలా డేంజరస్ ప్లేసెస్ అనుకునేటువంటి విషయంలో ప్రధానంగా 10, 11, 12 తేదీలు కొంత జాగ్రత్తగా ఉండండి. ఇక 13, 14 తేదీలు ప్రధానంగా ఏంటంటే ఈ రాహుతో కలిసి ఉన్నాడో ఈ 14, 15 తేదీలు, ఇది కొంచెం పెద్ద మొత్తంలో ఎవరికైనా మీరు ధనాన్ని ఇచ్చేటువంటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు గమనించుకున్నట్లయితే కాస్త 12వ తేదీ వరకు మీరు పెట్టే ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీకు ధనపరంగా మరింత అభివృద్ధి రావాలి మీ జీవితంలో అనుకుంటే మీరు గణపతిని, సూర్యభగవాను ఎక్కువగా ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన కూడా చాలా మంచిది చెప్పాలంటే. కొత్త పరిచయాలు, కొన్ని కాన్వర్జేషన్స్ వల్ల, కొన్ని పరిచయాల వల్ల మీకు మీ యొక్క చేసే వృత్తి వ్యాపారాల్లో కొంత ఉన్నత అనేటువంటిది లభించనుంది. మరియు అదేవిధంగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో కొంత ఈ నెలలో కొంతవరకు మీకు అనుకూలిస్తాయి చెప్పాలంటే. మరియు కాస్త ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి మీరు కనుక ప్రయత్నం చేసినట్లయితే బాగుంటుంది. అందులో ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంటు, ఇప్పుడు ఇట్లా కొన్ని ఉంటాయి, కొన్ని ఆర్మీ, నేవీ ఇలాంటి డిపార్ట్మెంట్స్లో మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే 12వ తేదీ నుంచి కుజుడు 2వ భావంలో మన దశమ స్థానంలోకి తన స్వక్షేత్రంలోకి వస్తున్నాడు కాబట్టి అక్కడి నుంచి మంచి అనుకూలమైనటువంటి వాతావరణం లభిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, బయట ఉండేటువంటి పరిస్థితులు ఈ శని కుజుల కలయిక వల్ల కొంచెం మన ఇండియాలో కూడా కొంత ఈ బాంబులు పేలడం అనుకోండి, లేకపోతే కొంత ఉద్రిక్తంగా ఉండే ప్రభావం పెరుగుతుంది. అంటే అలాగా కొంచెం ఎండ మనకు చూడండి, బయట తీవ్రంగా పెరగడం ఎండ, ఆ ఎండ వస్తూనే ఒకటేసారి అంటే వాతావరణంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అంటే విపరీతమైన ఎండలు, దాంతోపాటు సడన్గా ఉన్నటువంటి వర్షాలు శని కుజుల కలయిక వల్ల. అదేవిధంగా ఎక్కువ రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఉండేటువంటి వారు, నేను చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను, 2-3 నెలల నుంచి ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే 12వ స్థానం, సహజ 12వ స్థానం అనేది శని కుజులు ఉన్నారు అక్కడ, మీనరాశి. కాబట్టి ఏమాత్రం మీరు స్వదేశంలోకి వచ్చి ఉండగలిగితే కొంతకాలం రావడం మంచిది ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ పరంగా చూసుకుంటే. అలాగే ఇక్కడ రైతుల విషయం కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈ వంకాయ కానివ్వండి, లేనట్లయితే మామిడి పళ్ళు, అరటి పళ్ళు పండించేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ ఏలినాటి శని ఇప్పుడు మనకి ఎవరెవరికి ఉంది, ఏ రాశుల వారికి ఉంది, మేషంకి ఉంది, కుంభానికి ఉంది, మీనానికి ఉంది. సో ఈ 3 రాశుల వారికి కుజుడు కలిసినందుకు శనితో ఆ ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. కానీ ఆ 2 గ్రహాల యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఏలినాటి శని 3 రాశులకు చెప్పుకున్నాం మనము. అష్టమ శని సింహం వారికి ఉంటుంది, మీనము వారికి అర్ధాష్టమ శని ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే షేర్ మార్కెట్ కారకుడైనటువంటి బుధుడు ఈ యొక్క శని కుజ గ్రహాల మధ్యన వస్తున్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో మీరు ఎప్పుడూ చూడనటువంటి ఫ్లక్చుయేషన్స్ జరగనున్నాయి రాబోయే 25 రోజులు కూడా, గుర్తుపెట్టుకోండి.
బుధుడు వస్తున్నాడు మీన రాశిలోకి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిలో ఉండేటువంటి వారు, మరియు మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎప్పుడు కూడా గోచారం అనేటువంటిది మనకి కొంత పర్సెంట్, ఒక 10 to 15% పనిచేస్తే మన పర్సనల్ చార్ట్ ప్రధానంగా పనిచేస్తుంటుంది అక్కడ. కాబట్టి మీ జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, లగ్న బలం ఎలా ఉంది, దానివల్ల మీరు ఎదగడం అనేది జరుగుతూ ఉంటుంది. మీ శారీరక సంస్కృత కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక రెండవ భావం ధనస్థానం, అంటే మీకు ధనయోగం ఏ రకంగా ఉంది అనేది ధనభావాన్ని బట్టి చూసుకోవాలి. అంతేగాని ఎల్నాటి వచ్చింది కాబట్టి ధనం లేదనుకోవడానికి కాదు అక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక మూడవది ఏంటి, అన్నదమ్ములతో ఉండే సఖ్యత, ఎప్పుడు ఏ ప్రాపర్టీ తీసుకోవాలి 4వ భావంలోని, సంతానం గురించి 5వ భావంలోని, రుణరోగ శత్రువుల గురించి 6వ భావంలోని, వివాహం ఎప్పుడవుతుంది అనేటువంటి 7వ స్థానంలోని, అదేవిధంగా మీ యొక్క ఆయుష్ అంటే కొంచెం ఏదైనా ఆకస్మిక సంఘటనలు ఉన్నాయా, లేకపోతే తల్లిదండ్రులతో ఉండే రిలేషన్ 9వ స్థానంలో, అదే రకంగా మీ యొక్క కర్మ అంటే కొంతమందికి వృత్తిపరంగా విదేశాలకు వెళ్తే కొంతమంది బాగా సక్సెస్ అయితే, కొంతమంది స్వదేశంలో బాగా సక్సెస్ అవుతారు. కాబట్టి విదేశాల్లోకి వెళ్తే బాగుంటుందా, స్వదేశంలో బాగుంటుందా అనేటువంటి ఒక క్లారిటీ అనేటువంటిది మీకు మీ 10వ భావాధిపతి ఎక్కడున్నాడనే దాని మీద వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, బిజినెస్ రాణించేది కానివ్వండి, అన్నీ మీ జన్మజాతకంలో ఉంటాయి. గోచార ఫలితాలు కేవలం 10 to 15% మాత్రమే. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే సరే జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? మీరు చక్కగా మీ యొక్క జాతకం లేనంత మాత్రం చేత చింతించకుండా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము లలితా సహస్రనామాలు, లేదా విష్ణు భక్తులు అయి ఉన్నట్లయితే విష్ణు సహస్రనామాలు, శివభక్తులు అయ్యారు శివ సహస్రనామాలు చేసుకోండి. మనము మన జాతకాన్ని తెలుసుకొని ఒక జ్యోతిలాగా, అంటే జ్యోతిష్యము అంటే ఒక వెలుగులాగా మనకు ముందే కనబడుతుంది ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. దాన్ని బట్టి మనం ఎలా అయితే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటామో, జాతకం తెలియదు అప్పుడు ఏం చేస్తాము, దేవుని మీద భారం వేసి ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఇప్పుడుండే ఈ శని కుజుల యొక్క ప్రభావం మూలంగా అందరూ అన్ని రాసుల వాళ్ళు కూడా కొన్ని విషయాలు కనుక పాటించినట్లయితే ఎటువంటి ఇబ్బంది పడరు వారు. ఒకటి, శక్తిదేవత ఆరాధన, అంటే ఆంజనేయ స్వామి ఆరాధన అనుకోండి, లలిత అమ్మవారి మన దుర్గా ఆరాధన అనుకోండి, ఎనీ శక్తి దేవత ఆరాధన అంటే మనకి దశమహావిద్యల్లో ఉండే దేవతామూర్తుల్ని ఆరాధించడం. రెండవది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే అందులోని దేశీవాలి గోవుకి, జెర్సీ ఆవుకి తినిపించొద్దని నేను చెప్పట్లేదు, కానీ జెర్సీ ఆవుకి దేశీ ఆవుకి ఉండే తేడా ఏమిటంటే ఇందులో సకల దేవతలు ఉంటారు. అదొక ప్రాణి, అంతే. ప్రాణికి మీరు ఇస్తున్న ఫలితం వస్తుంది అక్కడ. ఇక్కడ సకల దేవత ఆరాధన జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మీరు ఎప్పుడైతే ఈ యొక్క గోవులకి తినిపిస్తారో చక్కటి ఫలితాలు వస్తాయి. మరియు శనివారము మంగళవారం అందరూ కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి దయచేసి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే, అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్ గురించి చెప్పాను. ఈ గోవులకి పెట్టేటువంటి విషయం ఒకటి, చండీ వినడం కానీ చండీ పారాయణం కానీ ఇవి గనక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఒక్కోసారి చూడండి మనకి బ్లాక్డ్ భాగ్య చక్ర అంటూ ఉంటాం. ఏదైనా బ్లాక్ అయి ఉందండి, చక్రంలో సంథింగ్ దోషం ఏర్పడింది, మేము దీనివల్ల చాలా కష్టం పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి మీరు గనక చండీ వినడం కానీ, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఆలయాల్లో సామూహికంగా జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా సామూహికంగా జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్తే మనం అన్ని డబ్బులు కట్టలేం కదండి అన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా అందులో 0.5% వస్తుందని చెప్తుంది శాస్త్రం. అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసినా కూడా ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.